కొందరు రాజకీయ లీడర్లు మస్తు తెలుగుగా మాట్లాడడం అనుకుంటారు కానీ అది తెలివి కాదు, అతి తెలివి అని ప్రజలు మాట్లాడుకుంటారు. ఆ ముచ్చట తీరుగానే ఉన్నది స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే సారు కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల ముచ్చట అని అంటారు జనాలు. సరే జనం ఏమైనా అంటారు అనుకుంటారు కానీ డైరెక్ట్ గా మనమే సార్ని అడుగుదాం. కడియం సారు స్పీకర్ సారుకు అసలు ముచ్చట చెప్పకుండా ఏమన్నా దాస్తున్నారా సార్? ఇప్పుడు దీంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము పార్టీ ఫిరాయించినామనే సుప్రీంకోర్టుకు వెళ్ళిరి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రస్తుతం స్పీకర్ గారి జ్యుడిక్షన్లో ఉంది. వారు నిర్ణయం తీసుకోవాలి. వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చిన తర్వాత స్పీకర్ నిర్ణయం ఏది ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఆ ముచ్చట అందరికి తెలుసు సారు. మీరు స్పీకర్ సార్కు ఏమని రిప్లై ఇవ్వబోతున్నారు అనేది కూడా మా చెవులేస్తే కొద్దిగా కర్ణానందం పొందుతాం కదా సారు. ఇంతకు మీరు ఏ పార్టీలు ఉన్నారో అది కుల్లం కుల్లం చెప్పుండ్రి. నేను ఏ పార్టీలో ఉన్నదనేది ఇప్పుడు ఆ స్పీకర్ తేల్చాలి కదా. అబ్బా, ఏం నవ్వు నవ్వుతున్నారు సారు. బంగారమ్మ సొంటి నవ్వు నవ్విండ్రు సారు. మీరు ఏ పార్టీలు ఉన్నారు అనేది మీకు తెలియదు, మొత్తం స్పీకర్ సార్కే తెలుసు అని అంటారు అంతేనా? మీకు ఏం గుర్తులేదా సారు? ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేసింది, ఏ పార్టీని గెలుపు కోసం పనిచేసింది, నిన్ను డిప్యూటీ సీఎంను చేసింది ఎవరో తెలియదా సారు అనేది ఏం గుర్తులేదా సారు అని అక్కడున్న విలేకరులు అడిగితే ఏమంటుండో ఈయన. పిలిచి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు. నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు. నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని, నీ అనుభవం మాకు అవసరము, నీ తెలివితేటలు మాకు అవసరము, నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అరే పిలిచి పీటేస్తే ఎత్తు ఎక్కువైందని మొత్తుకున్నాడట వెనకటి ఎవలో. మీకు కూడా గట్లనే అయిందా సారు? సరే, మీకు ఎవరు ఏం చేసిండ్రు, మీరు ఎసొంటోళ్లకు ఏం చేసిండ్రు అనేది పక్కకు పెడితే మీరు ఏ పార్టీలు ఉన్నది స్పీకర్ సారే తేల్చాలి అంటున్నారు కదా. మీరు రాజకీయం చేయబట్టి 20-30 ఏళ్ళు అవుతున్నది. అప్పటి నుంచి స్పీకర్ సారే తెలిసిందా ఏ పార్టీలు ఉండాలనో ఏ పార్టీలు ఉండొద్దు అనేది? ఇది ఎక్కడ లాజిక్ లేని జిమ్మిక్ మాటలు సారు. మస్తు తెలివిగా మాట్లాడినా అనుకుంటున్నామేమో గాని అదంతా అతి తెలివి అని అంటున్నారట మీకు ఓట్లేసి గెలిపించిన స్టేషన్ కాన్పూర్ జనాలు.